హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ జూబ్లీ హిల్స్ పరిధిలో పోలీసులు అర్ధరాత్రి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సుమారు 96 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీటిలో 47 మంది అనుమానితులు, 13 మంది రౌడీ షీటర్లుగా ఉన్నారు. బీహార్, యూపీల నుంచి వచ్చి ఎలాంటి గుర్తింపు కార్డులు లేని 36 మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. 123 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన కార్డన్ సెర్చ్లో 4 ఏసీపీలు, 13 మంది సీఐలు, 26 మంది ఎస్ఐలతో సహా 400 మంది కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. Somebody should go. నీ కొడుకు ఇక్కడికి వచ్చి సిబ్బందితో ప్రతి ఇల్లును కూడా తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీలో భాగంగా ప్రతి ఇంటిలో ఉన్న వ్యక్తుల యొక్క చిరునామాలతో పాటు వాళ్ళ ఐడెంటిటీ కార్డ్స్ అన్నింటినీ కూడా వెరిఫై చేయడం అనేది జరిగింది. దాదాపు ఈ ప్రాంతంలో 47 మంది బ్యాడ్ క్యారెక్టర్స్ను గుర్తించడం జరిగింది. ఆ బ్యాడ్ క్యారెక్టర్స్ వివరాలు కూడా అన్ని సేకరించి మరి వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ను కూడా సేకరించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 13 మంది రౌడీ షీటర్స్ను కూడా అప్రహెండ్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క కూడా పూర్తి వివరాలు, వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు, వాళ్ళ జీవన విధానం ఏంటి కూడా అన్ని వివరాలను తీసుకొని తర్వాత వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఇక కార్డన్ సెర్చ్కి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ తిరుమల అందిస్తారు. తిరుమల చెప్పండి, కార్డన్ సెర్చ్కి సంబంధించి మీ దగ్గర ఉన్న వివరాలేంటి? హైదరాబాద్ వెస్ట్ జోన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ల పరిధిలో అంటే ప్రధానంగా ఎస్ఆర్ నగర్ మరియు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వర ఆధ్వర్యంలో అర్ధరాత్రి 1 గంట నుంచి కూడా పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించడం. కార్డన్ సెర్చ్ ప్రధాన ఉద్దేశం ఈ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ పరిసర ప్రాంతాల్లో అంటే హైదరాబాద్ నగరం నడి ఒడ్డున్నటువంటి పరిసర ప్రాంతాల్లో నివసిస్తూ చిన్న చిన్న నేరాలకు పాల్పడుతున్నటువంటి అనుమానితులు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా పోలీసులు ప్రధానంగా ఈ సోదాలు జరపడం జరిగింది. ఈ సోదాల్లో పలువురు అనుమానితులతో పాటు 12 మంది రౌడీ షీటర్లను కూడా వీళ్ళు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా బీహార్, యూపీకి సంబంధించినటువంటి 36 మందిని కూడా అంటే వీళ్ళు ప్రధానంగా ఎటువంటి ఆధారాలు లేకుండా నివసిస్తున్నటువంటి 36 మంది బీహార్, యూపీకి వచ్చినటువంటి వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా గతంలో నేరాలకు పాల్పడి రౌడీ షీటర్లుగా నమోదైనటువంటి 13 మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవాలండి. అదేవిధంగా భారీ సంఖ్యలో వాహనాలను కూడా దాదాపు 123 వాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ప్రధానంగా వీళ్ళు నగరంలో నివసిస్తూ నగరంలోని ప్రాంతాల్లో చిన్న చిన్న నేరాలతో పాటు బలవంత వస్తువులకు మామూలు బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి రౌడీ షీటర్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంటే తిరుమల చేస్తున్న కార్డన్ సెర్చ్లో ప్రజలు ఇబ్బంది ఫీల్ అవుతున్నారా? ఎలాంటి సత్ఫలితాలను ఇస్తున్నాయి? ప్రధానంగా గత కొన్ని రోజులుగా ఇక హైదరాబాద్ సైబరాబాద్ జంట కమిషనరేట్ పరిధిలో నేరాలను నియంత్రణ కోసం పోలీసులు చేపట్టినటువంటి కార్డన్ సెర్చ్ సత్ఫలితాలను ఇస్తుందని కూడా చెప్పొచ్చు. ప్రధానంగా నగర శివారు ప్రాంతాలు అయినటువంటి సైబరాబాద్ కమిషనరేట్ పరిధి, అదేవిధంగా నగరంలోని హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రతి వారం అంటే వారంలో ఏదో ఒక ప్రాంతంలో పోలీసులు ముక్కుముడిగా ఒకేసారి అంటే ఒక నిర్ణీతమైనటువంటి ప్రదేశాన్ని ఎంచుకుని అంటే నేరస్తులు అధికంగా నివసిస్తున్నటువంటి ప్రాంతాన్ని ఐడెంటిఫై చేసి ఒక్కసారిగా దాదాపు 400 మంది బృందాలతో కూడినటువంటి పోలీసులు ఒక్కసారిగా ఆ ఏరియాను గెలవడం జరుగుతుంది. దీని ద్వారా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనుమానితులతో పాటు నేరాల్లో ఉండి తప్పించుకు తిరుగుతున్నటువంటి అనేక మంది నేరస్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. నాగేష్, ఓకే, థ్యాంక్ యూ ఫర్ ది డీటెయిల్స్ తిరుమల.